సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ ప్రత్యర్థుల దాడుల్లో హతమైపోయాడు. అగ్రరాజ్యానికి సవాల్ విసిరిన కొన్ని రోజుల్లోనే ఖమేనీ అంతం కావడంతో ఇరాన్ దేశం గుండెల్లో ప్రతీకార మంటలు చెలరేగాయి. తమ ప్రియతమ నేతను హతమార్చిన అగ్రరాజ్యంపై అంతకంతకు పగ తీర్చుకుంటామని భీకర ప్రతిజ్ఞ చేసింది. ఇంతకు ఖమేనీ మరణ శాసనం రాసిందెవరు? ఇజ్రాయెల్ దేశమా? దాని భుజాలపై తుపాకులు కాల్చిన అమెరికానా? ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన డ్రోన్ దాడులు, ఎయిర్ స్ట్రైక్స్లో ఖమేనీతో పాటు 4 కుటుంబ సభ్యులు మరణించారు. గత శనివారం అర్ధరాత్రి తర్వాత ఖమేనీ మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక నేత మరణ వార్తను ఇరు దేశాలు కలిసికట్టుగా ప్రకటించడంతో ఆ మారణకాండలో ఇరువురి ప్రమేయం సుస్పష్టమని పరిశీలకులు అంటున్నారు. మార్చి 1 ఉదయం ఇరాన్ మీడియా ఖమేనీ మృతిని అధికారికంగా ధృవీకరించింది. ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ మరణంతో ఆ దేశం 40 రోజుల పాటు సంతాపాన్ని ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసికట్టుగా ఖమేనీ హత్య కుట్రకు పాల్పడ్డారని, ఆ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ పలు అమెరికా సైనిక స్థావరాలపై కసిగా దాడులు చేస్తోంది. ఇరాన్కు చెందిన వార్తా సంస్థలు తస్నీం, మెహర్లు ఖమేనీ మరణంపై భిన్నమైన వార్తలిస్తూ ఇంకా అస్పష్టత కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్ను సమర్థంగా ప్రగతి దిశగా నడిపిస్తున్న ఖమేనీ క్షేమంగా ఉన్నారని సంస్థలు ప్రచారం చేశాయి. ఖమేనీ సుప్రీం లీడర్గా 1989 నుండి ఇరాన్ను నడిపిస్తూ వచ్చాడు. తన నాయకత్వంలో అగ్రరాజ్యం అమెరికాపై ప్రతి సందర్భంలోనూ సవాలు విసురుతూనే ఉన్నాడు. ప్రపంచంలో చాలా దేశాల్లో అధ్యక్షుడే ప్రధాన నాయకుడు. కానీ ఇరాన్ వ్యవస్థ ఇందుకు ప్రత్యేకం. సుప్రీం లీడర్ చేతిలోనే సైన్యం నియంత్రణ, అణు కార్యక్రమాల నిర్ణయాలు, విదేశాంగ విధానం, న్యాయ వ్యవస్థ నియామకాలు, మీడియా నియంత్రణ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్షుడు ప్రభుత్వాన్ని నడిపినా దేశ దిశను నిర్ణయించేది మాత్రం సుప్రీం లీడరే. దాదాపు 3 దశాబ్దాలకు పైగా తన చివరి శ్వాస దాకా ఖమేనీ దేశానికి తుది నిర్ణయాధికారిగా కొనసాగారు. అయితే సుదీర్ఘకాలం తిరుగులేని నాయకుడిగా ఇరాన్ను శాసిస్తూ వచ్చిన అగ్రనేత ఖమేనీ ప్రత్యర్థుల చేతిలో ఇంత సులువుగా హతం కావడమే ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. కొద్ది రోజుల కిందటే అమెరికా గుత్తాధిపత్యాన్ని సహించబోమంటూ ఖమేనీ తీవ్ర సందేశం ఇచ్చారు. యుద్ధ నౌకల్ని మోహరిస్తే వాటిని అదే నీటిలో ఎలా ముంచాలో మాకు బాగా తెలుసంటూ పరుషంగానే అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆ తర్వాతి కొద్ది రోజులకే అగ్రరాజ్యం వ్యూహంలో ఖమేనీ హతమయ్యారు. ఖమేనీ మరణాంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్లో ఒక దుష్టపాలన అంతమైంది, ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కానీ వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. ఇరాన్ ప్రజలు ఆవేశంతో, ఆవేదనతో రగిలిపోతున్నారు. చివరికి ఖమేనీ మరణ వార్తను న్యూస్ రీడర్ దుఃఖస్వరంతో చదవడం, విలపించడమే దానికి సాక్ష్యం. మొన్న వెనుజులా అధ్యక్షుడి నిర్బంధం, ఇవాళ ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం. అగ్రరాజ్యం ఆధిపత్యానికి ఇంకా ఎన్ని దేశాలు, దేశాధ్యక్షులు బలి కావాలి? ఆర్థిక, సైనిక పరంగా సమర్థంగా ఉన్నామన్న అహంకారమే అగ్రరాజ్య ఆధిపత్యానికి కారణమా? ఖమేనీ దుర్మరణం వెనక ఇరాన్ నిర్లక్ష్య ధోరణి లేకపోలేదన్న మాట వినవస్తోంది. గత కొన్ని రోజులుగా అమెరికా ఇరాన్కు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఇరాన్లో పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఏ చర్యలకైనా అమెరికా సిద్ధమని ట్రంప్ అన్న మాటలు ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. అయితే ఇరాన్ శత్రుదేశం ఇజ్రాయెల్తో అమెరికా మిలాఖాత్ అయిపోయి అక్కడ తన సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకున్న సమయంలో అయినా ఇరాన్ అప్రమత్తంగా వ్యవహరించాల్సింది. చివరికి అమెరికా ప్రత్యక్షంగా యుద్ధ నౌకల్ని ఇరాన్ సమీపాన ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అమెరికాను పొడి చేస్తాం, నలిపేస్తామని కబుర్లు చెప్పారే కానీ అంతర్గత వ్యూహాలు రచించుకోవడంలో విఫలమయ్యారనే తెలుస్తోంది. అమెరికా పెంటగాన్ అధికారులు అధ్యక్షుడికి ఇరాన్కు సంబంధించిన సమస్త కీలక సమాచారాన్ని అందించారన్న వార్తలు వెలుగు చూశాయి. కనీసం అప్పుడు కూడా ఇరాన్ దాన్ని సీరియస్గా తీసుకోలేదని తెలుస్తోంది. అమెరికా అందించిన సమాచారాన్ని అందుకొని ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులకు దిగితే ఆ దేశం తమ అణుస్థావరాలపై దాడులేమో అనుకోవడం దిద్దుకోలేని పెద్ద తప్పిదం. ఫలితంగా ఇజ్రాయెల్ అనూహ్యంగా నేరుగా సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా దాడులకు దిగడంతో ఎటూ తప్పించుకోలేని అనివార్య స్థితిలో ఖమేనీ కుటుంబం హతమైపోయింది.
గత సంవత్సరం ఇరాన్ అణుస్థావరాలపై దాడికి సిద్ధమైనప్పటి నుంచే అమెరికా అత్యంత రహస్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ కదలికల్ని గమనిస్తూ వచ్చింది. ఇదే విషయాన్ని ట్రంప్ బహిర్గతం చేశారు కూడా. ఆ దేశ అధ్యక్షుడి ప్రతి కదలిక తమకు తెలుసని అనుకుంటే అతన్ని హతమార్చేవారమని ట్రంప్ వ్యాఖ్యానించాడు. నాటి నుంచే అమెరికా గూఢచర్య సంస్థ CIA ఖమేనీ ప్రతి కదలికపై కన్నువేసింది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 28 శనివారం ఖమేనీ టెహ్రాన్ నగరం నడిబొడ్డున ఓ సర్కారు కార్యాలయంలో అత్యున్నత అధికారులతో సమావేశం అవుతున్నట్లు ముందస్తు సమాచారం సేకరించగలిగారు. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్తో పంచుకుంది. ఇరు దేశాలు కలిసికట్టుగా ఇరాన్పై విరుచుకుపడ్డాయి. దాంతో ఖమేనీని మట్టుపెట్టాయి. ఖమేనీ మరణం వెనుక అగ్రరాజ్య హస్తం స్పష్టంగా ఉన్నందుకే ఇరాన్ అమెరికా అంతు చూస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసింది. ఆ విధంగానే అమెరికా, దుబాయ్ తదితర ప్రాంతాలపై దాడులు చేస్తోంది. అయితే ఈ దాడులు ఓ వారం ఉండొచ్చునని ట్రంప్ జోస్యం చెప్పేశారు. ఖమేనీ హత్యోదంతం చెబుతున్నది ఒక్కటే, అమెరికాకు తిరుగు లేదని, ఏ దేశమైనా అగ్రరాజ్యాన్ని అనుసరించాల్సిందేనని.